రథసప్తమి సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ అన్నీ కూడా మైన్యూట్ ఇష్యూస్ని కూడా డిస్కస్ చేసి మరింతగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కోఆర్డినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలానే డిప్యుటేషన్లో వచ్చే వివిధ విభాగాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడ ఏ గేట్ దగ్గర ఉండాలి, ఏ గ్యాలరీలో ఎవరిని పెట్టాలి, సో మరింత డీటెయిల్డ్గా ఈరోజు అందరం కలిసి మరొకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి, అలానే గ్యాలరీస్ ఎక్సెస్గా ఫిల్ కాకుండా ఎలా చూసుకోవాలి, అలానే వాహనంకి ఇంకో వాహనానికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళని ఎలా రిలీజ్ చేయాలి, లోపలికి వచ్చే వాళ్ళని ఖాళీ ప్లేసెస్లో ఉండే వాళ్ళని ఎలా తీసుకోవాలని కూడా మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. గ్యాలరీలో అన్నదానం వాళ్ళు కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, అలానే హెల్త్ వాళ్ళు కానీ ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి, అక్కడ వాళ్ళకి సేవల్ని ఎలా సీమ్లెస్గా ఎలా అందించాలనేది కూడా మరింతగా ఫీల్డ్ లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా ఖచ్చితంగా పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఖచ్చితంగా షేడ్స్ కానీ అలానే పందిర్లు కూడా చాలా బ్రహ్మాండంగా వేశారు. ఒకవేళ ఎండ వచ్చినా కానీ ఇబ్బందులు లేకుండా, అలానే వర్షం వచ్చినా ఇంకేమన్నా ఇష్యూస్ వచ్చినా కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో సన్నద్ధమైన భక్తులకు కూడా ఒకే ఒక విజ్ఞప్తి, సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇంత ప్లాన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇచ్చే సూచనలు పాటించి చేస్తే అందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.